ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, యేసు ప్రభు నామమున మీకు వందనాలు తెలుస్తా ఉన్నాం ప్రభా. ఈ రాత్రి కావాల్సిన ఉన్న తండ్రి గోడుగా కలిగి ఉండడానికి కొంతమంది రావడానికి అనుభవించండి. దయపడిన వారు మిశ్రలో కలిగి ప్రభా గొడుగుల ముందు కొనసాగుతూ సాధించు. మరి కొంతమంది సిస్టర్స్ వచ్చేవారు వారు రావడం లేదు ప్రభా, కనుక మీ ద్వారా తెరవండి. అపవాది క్రియలన్నింటినీ కూడా మీరు లయపరచవలసి మీద వేడుకుంటున్నాం, సహాయం చేయండి. ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామం బట్టి వందనాలు. సహాయం చేయవలసిన మనం చేస్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. వినగల చెవి, గ్రహించగల మనసు అనుగ్రహించవలసింది. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. జ్యోతక నువ్వు చెడు కూర్చో, అప్పుడు నోపిస్తాయి కూర్చో, ఏం కాదు కూర్చో, అస్సలు చూస్తుంది. నువ్వు కూడా గ్లాస్ పక్కన చెప్తారా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటే నోరు మూస్తారు. ఇక రాక ఇక్కడిగా ఏం కాదు, ఇక్కడికి రా, ఊరి కూర్చో. ఇక్కడ కూర్చుంటే మీరు వింటారు, వాళ్ళు గమ్ము ఉంటారు. సరే, వాక్యం చూసుకుందాము. వాక్యం చూసుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక. కూర్చో, అప్పుడు ఆడిపోతుంది, ముందు పగులుతుంది. అరిచినావా, నీ గుండు పగులుతుంది. నువ్వు ఇట్రా పెట్టాడిరా, అప్పుడు నిలుస్తుంది. ఏడ కూర్చోాలి, ఆడ కూర్చోాలి, అంత కూర్చో. వాళ్ళు కూర్చుంటేనే, దగ్గర ఉంటేనే మళ్ళీ ఆడ దొరక ఎక్కడికి పోతుంది. ఇప్పుడు ఏమంటున్నారు? 2వ కొరింథీ రాసిన పత్రిక. కూర్చోవాలా, కూర్చో కూర్చో. రాకూడదు శబ్దం నోట్లోంచి వచ్చిందా? 2వ అధ్యాయం 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము అందరం చదువుకుందాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నువ్వు కూడా ఇక్కడ రానా, రామదాస్ అన్న వీడికి వస్తే వాళ్ళు ఇద్దరు గమ్మ నోరు మూస్తారు. ఎడిగిరా ఫ్రెండ్కి రా, అప్పుడు వాళ్ళు ఎట్లా ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. అందరం చదువుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం అందరం చదువుదాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా చదువు. నేనేమైనాను క్షమించుంటే సాతాను మనల్ని మోసపరచకుంటున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమందు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం అందరం చదువుదాం. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మమ్మును శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మును తప్పించుము. మనము ఇందా చూసుకున్నాం కదా, సాతాను యొక్క తంత్రం. మనం ఎరుగని వారం కామంటే అర్థం ఏమిటి? మనకు తెలుసు సాతాను యొక్క తంత్రాలు. మనం అంటుంటావు, రే నీ కథ అంతా నాకు తెలుసురా, నువ్వు ఎట్ట ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు నాకు తెలుసు, నువ్వు ఎలాగ జీవిస్తున్నావో నీ విషయం అంతా నాకు తెలుసు అంటాను. మరి దైవబిడలంగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాతాను తంత్రాలను మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా మనం ఏదో ఊరికే అదే మూర్ఖంగా ఉండి ఏదో ఎడ్డిమెడ్డిగా ఉంటే అది కుదరదు. దైవ బిడలమైన మనము ఎందుకు సాతాను తంత్రాలను ఎరుగని వారము అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, ఆ సాతాను అపవాదినే వాడు మనల్ని దేవుడి నుంచి వేరు చేయడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడి నుంచి వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీరిని దైవబిడలైన వీరిని దేవుడి నుంచి శాశ్వతంగా తొలగించాలి. వీరి ద్వారా దేవునికి బాధ కలగజేయాలి. వీరి ద్వారా దేవుని నామానికి అవమానం కలగాల. వీరు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు కాబట్టి వీరి ద్వారా దేవునికి అవమానం కలిగేటట్లుగా చెయ్యాలని
మరి సాతాను మన విషయమై, లోకంలో ఉన్న ప్రజల విషయమే కాదు, దేవుని ఎరిగిన మనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము, మన విషయమై ఒక టార్గెట్ అనేది చేస్తారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పని చెప్తున్నాడు ఏమనంటే, మీరు సాతాను తంత్రాలను ఎరుగని వారు కారంటే మీరు తెలుసుకోవాలి, తెలుసుకున్నారు, మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆయన యొక్క మరి ప్రార్థన నేర్పించే సమయంలో కూడా, యేసుక్రీస్తు ప్రార్థన చెప్పే సమయంలో చెప్తున్నాడండి, మీరు మమ్మల్ని దుష్టు నుంచి తప్పించుము, శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించు. ఇప్పుడు ఇక సాతాను యొక్క శోధన బైబిల్ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయం మొదలుకొని ఉన్నది కదా. సాతాను శోధన ఆదికాండం 3వ అధ్యాయం మొదలుకొని చివరి వరకు కూడా, ప్రకటన గ్రంథం వరకు కూడా సాతానిక క్రియలన్నిటి కూడా మనం ఇక్కడ అన్ని గమనిస్తూ ఉంటాం. అన్ని పాపపు క్రియలు, అన్ని దుర్మార్గపు క్రియలు, అన్ని మోసపు క్రియలు. నువ్వు లేరు బిడ్డ, లేరు బిడ్డ, లేయి పైకి లేయి, బ్యాగ్ తీసుకో, లేయిట. చుట్టూ కూరబెట్టుకుంటే మీరు మాట్లాడారు. ఎడగు సాతాను యొక్క క్రియలు. నీకుంది నా చేతిలో మొత్తం దాకా వండి ఇదా గుండు పగలవాడు, 2 వేస్తే మాట్లాడాడు. సాతాను యొక్క క్రియలు అనేటి మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, మొట్టమొదటిగా సాతాను మన విషయమై, అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, సాతాను క్రియలను ఎరుగని వారము కాము అంటే మనం బహు జాగ్రత్తగా సాతాను విషయమై జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మనకు ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. సాతాను విషయం ఎందుకు? సాతాను మనల్ని దేవుని నుంచి దూరం చేయాలి. సాతాను ఏం చేస్తాడంటే, దేవుడి వాక్యం మనలో ఉండకోకుండా చేయడం సాతాను యొక్క క్రియ. సాతాను ఏం చేసేదంటే, దేవుడి మాట వినుకోకుండా చేయడమే సాతాను యొక్క పని. సాతాను చేసేది ఏంటంటే, దేవునికి విరోధంగా మనల్నే రేపడం. లోకస్తులు లేని వాళ్ళు రేపడం కాదు, ప్రాముఖ్యంగా దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు మనల్నే రేపడం. అంటే 10 చోట్ల కూడా దేవుని కార్యములు జరుగుతూ ఉన్నాయంటే అక్కడ ఏం జరుగుతుందంటే, సాతాను తన క్రియలను అందులో మరి ప్రభువు యేసుక్రీస్తు వారు మరి చూస్తే ఆయన మరి బాప్తిసం తీసుకున్న తర్వాత అడవిలోకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత మరి ఆయన ఏం చేశాడు? మరి అరణ్యంలో అక్కడే ఉన్నప్పుడు కొండ మీద ఆ యొక్క సాతాను ఆయనను శోధించాడు. అంటే సాతాను అందరినీ శోధించడానికి ఒక అధికారం ఉన్నట్టుగా చెప్తా ఉంటున్నాను, ఎవరూ వదిలిపెట్టడం లే. అయితే యేసుక్రీస్తు వారు మాత్రం జయం పొందినాడు. యేసుక్రీస్తు వారు జయం పొందినాడు. మనము జయం పొందలేకపోతుంటున్నాము. మనము సాతాను ఉచ్చుల్లో, సాతాను యొక్క హస్తాలలో, సాతానిక కార్యాలలో మనల్ని పడవేయడమే సాతానిక. ఇప్పుడు సాతాను చేసే పనులలో చూడండి, మనం ముఖ్యంగా గుర్తించాల్సిందంటే, ఇప్పుడు దేవుడు దైవ వాక్యం ద్వారా మనం ఎందుకు దేవుని వాక్యం ద్వారా మనము మాట్లాడుతున్నామంటే, సాతాను క్రియలను మనం ఏం చేయాలా? ఎరుగని వారిని తెలుసుకోవాల్సిన వారు. మొట్టమొదటగా దేవుని వాక్యం విననీయకుండా చేయడమే సాతాను యొక్క పని. మరి ఎట్లాగా? మనకేమో దేవుని వాక్యం వినాలనేమో ఆశ ఉంది, దేవుని వాక్యం వినాలని ఆశ. కానీ దేవుని వాక్యం విననీయకోకుండా సాతాను చేసే కార్యములలో మనకు ఒకటి చెప్పండి, ఇక్కడ పిల్లలే. అర్థమైందా? పిల్లల్ని ఏం చేస్తాడు సాతాను చెప్పండి? వాళ్ళకు తెలియదు, కానీ మనకు తెలుసు దేవుడి వాక్యం యొక్క ప్రభావం. వాళ్ళకు దేవుడి వాక్యం యొక్క ప్రభావం వాళ్ళకు తెలియదు, కానీ మనకు తెలుసు. ఇప్పుడు మనకు తెలియకోకుండా ఆ వాక్యం యొక్క ప్రభావం వల్ల రాకోకుండా చెయ్యాలంటే మొట్టమొదటిగా ఎవరు రేపుతాడు చెప్పండి? పిల్లలనే రేపుతాడు. పిల్లల విషయమే మనము జ్ఞాపకం చేసుకుంటే, వారికి తెలియకోకుండా సాతాను వారిని ఏం చేస్తాడంటే మన కోసం వాడుకొని మనం ఏమైపోతున్నామంటే దేవుని వాక్యం విననీయకోకుండా, ఇక్కడ వినాలి, దేవుని వాక్యం విననీయకోకుండా చేయడం అనే పని. కాబట్టి మనం గుర్తించుకుందాం, దేవుని పిల్లలు అయితే మళ్ళీ అలాగని దేవుడు ఏమన్నాడు? చిన్న పిల్లల్ని ఆటంకపరచక నా యొద్దకు రానీయుడు అన్నాడు. అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము దేవుని వాక్యం వినడానికి కొరకై ఈ యొక్క ఆలోచనలు, ఈ శోధనలు, ఈ తలంపులు అన్నీ కూడా ఏమవుతున్నాయి? ఉంటున్నాయి.
వీటిలో మనము ప్రభు వైపు చూడవలసిన వారంగా ఉంటున్నాం. వీటిలో ప్రభు వైపు చూడాలి. ఇవన్నీ సహజంగానే ఉంటాయి. ఎందుకంటే మనం లోకంలో ఇవి లేకుండా మనం బతకలేము. అంటే ఈ భూ ప్రపంచంలో మనుషులు లేకుండా, పిల్లలు లేకుండా మనం ఉండలేము. అలాగని ప్రభువుకు దూరంగా మనము కాలేము. కానీ ఎలాగా మనము మన ఈ యొక్క దీన్ని కంట్రోల్ చేయగలము? ఎలాగా అంటే దేవుని వాక్యము ద్వారా దేవుడికి మనం ప్రార్థించాలి. ఏమంటే ప్రభువా మా పిల్లలందరినీ, అందుకే వచ్చిన వెంటనే ఎందుకు దైవబిడ్డలతో ప్రార్థన చేసి చెప్పించారంటే సాతాను క్రియలు అనేకమైన విధాలుగా ఉంటాయి. సాతాను ఉంటారా, అనేకమైన క్రియలు ఉంటాయి. ఆ క్రియలు ఎలాగుంటాయంటే మన యొక్క మైండ్ను, మన తలంపులను మార్చేసేవిగా ఉంటాయి. దేవుడి వాక్యం మనలో వెళ్ళకూడదు. దేవుడి వాక్యం ఏం చేయకూడదండి, మనలో వెళ్ళకూడదు. అందుకే ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారి విత్తువారి ఉపమానం గురించి ఆయన బహు స్పష్టంగా మనకు చెప్పినాడు. విత్తువారి ఉపమానం, ఒక విత్తుతున్నటువంటి ఆ మనిషి కుమారుడు. విత్తనం ఏంటి? విత్తనం దేనికి పోలికగా ఉంది? దేవుని వాక్యానికి పోలిక. ఈ వాక్యము ఏమైపోతుంది? భూమిలో పడినప్పుడు అది ఫలించి 100 30 60 గొప్పగా ఫలించేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఈ వాక్యము యొక్క విత్తనము మన హృదయాలలో పడకోకుండా ఏమైపోతుందంటే కాకుల్లాగా, అంటే పక్షులు వచ్చి ఎలాగైతే విత్తనాలు ఎత్తుకుని వెళ్ళిపోతాయో అలాగా దేవుని వాక్యం మనం వినకోకుండా సాతాను చేస్తాడంటే మన పిల్లలైన వారు ఉపయోగించుకోవచ్చు, లేకపోతే బయట శబ్దాలు ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఏదో ఆలోచన ఉపయోగించుకోవచ్చు, మనసులో ఏదైనా సరే తలపులు ఉపయోగించుకోవచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే వాక్యము మన హృదయంలో పడిందంటే, పడిన వెంటనే ఏమైపోతుంది? అది చెప్పండి, మొలుస్తుంది కదా. వాక్యం పడినట్టే. ఇప్పుడు ఆ వాక్యం హృదయంలోకి పోకోకుండా చేయడమే సాతాను యొక్క కార్యం. వాక్యం ఏం కావాలండి? హృదయంలోకి పోకుండా చేయాలి. వాక్యం హృదయంలోకి పోకుండా చేయాలంటే ఇవన్నీ కూడా మన యొక్క జీవిత యాత్రలు, ఇవన్నీ కూడా మనకు అడ్డుగా, అడ్డంకంగా మన తలంపు ఆలోచనలు మరి దేవుని వాక్యం వైపు ఉండకోకుండా ఏం చేస్తాయని ఇవన్నీ కూడా మనకు ఆటంకపరిచేదానికి ఉంటాయి. చూడండి, సాతాను మనం అనుకుంటాము వాళ్ళకేం తెలియదులే అని మనం అనుకుంటాం, కానీ మన హృదయంలో ముందు వాక్యం పడుకోకుండా చేయడమే సాతాను యొక్క. అది ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు? మన పిల్లల ద్వారా, లేకపోతే బయట వచ్చే శబ్దాల ద్వారా, లేకపోతే పరిస్థితుల ద్వారా, ఏదైనా సరే మొత్తానికి మాత్రము వాక్యం ఏం కాకూడదు, మన హృదయంలో పడకూడదు. వాక్యం పడకోకుండా మనల్ని ఏం చేస్తామంటే డైవర్ట్ చేస్తాం. కాబట్టి గుర్తించుకుందాం, ఈరోజు మనము ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మనము దైవ వాక్యమునకు చోటు కలిగిన వారంగా ఉండాలి. దైవ వాక్యానికి చోటు కలిగిన అంటే వాక్యము ప్రభువుతో మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఎందుకంటే మనం అందరం కూడా బలహీనమే. బలవంతులమా చెప్పండి? సాతాను ఎదుట బలహీన, నువ్వు నేను అందరం బలహీనమే. కానీ దేవుని శక్తి మనలో ఉండడం ద్వారానే, దేవుని కాపుదల మనలో ఉండడం ద్వారానే మనమంటూ కొంత విశ్వాసంలో నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి మన జీవిత యాత్రలో మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని దినాలుగా దేవుడి వాక్యం మనలో ఎందుకు ఫలించలేదంటే, ఒకవేళ సాతాను చెత్తుకోపోయినాడేమో. సాతానుడు వచ్చి పక్షుల రూపంలో వచ్చి విత్తబడిన వాక్యం. అందుకే కదా ఎంతమంది దేవుని వాక్యం వింటున్నా కూడా ఎంత మాత్రం కూడా చలనం అనేది రావడం లేదు. కారణం ఏమిటి? సాతాను అనేకమైన రూపాల్లో వచ్చి మనలో విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తున్న పక్షుల్లాగా ఎత్తుకోపోతారు. ఇక వాక్యమే చోటు లేకపోతే, వాక్యమే మనలో లేకపోతే అది ఎలాగ ఫలిస్తుంది? ఫలించలేయడం లేదు. కాబట్టే మన జీవితంలో కూడా పరివర్తన అనేది చెందలేకపోతా ఉంది. కాబట్టి గుర్తించుకుందాం. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తూ ఉంటే సాతాను ఆయా రూపాలలో, పక్షుల వలె, పిల్లల రూపాలలో, శబ్దాల రూపాలలో వచ్చి విత్తబడేటువంటి మన హృదయంలో విత్తబడేటువంటి వాక్యమును ఏం చేస్తున్నాడు? ఎత్తుకొని పోవడం అనేది మనం చూస్తుంటున్నాం. ఎత్తుకొని పోతున్నాం. ఇప్పుడు ఎందుకు మనం ఫలించలేకపోతున్నాము? ఎందుకు మనం కనీసం మొలకెత్తలేకపోతుంటున్నాము?
కారణం ఏమిటి? అసలైన వాక్యమే మన హృదయాల్లో లేదు. అది మనం గుర్తించుకోవాలి. అందుకే ఆత్మీయతలో మనము ముందు కొనసాగుకోకుండా ఉండడాలంటే మొట్టమొదట ఏం చేయాలో సాధారణ చేసే పని ఏంటి? ముందు విత్తనము అనే వాక్యాన్ని మన హృదయంలో నుంచి తీసేయాలంటే ఏమిటి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదండి. వినుట వలన విశ్వాసం. మరి వినకోకుండా చేయడమే సాతాను పని. ఆ విశ్వాసము, ఆ వాక్యం యొక్క ఫలము ఫలించకపోవడం ఉండడం చేయడమే సాతాను పని. అందుకే వినే సమయానికి కరెక్ట్గా బాగా వినే సమయానికి ఏదో ఒక ఆలోచన దాకా మనం చూస్తూ ఉంటాం. దేవుడి వాక్యం వింటూ ఉంటాం, ఎవరైనా వాక్యం చెప్తా ఉంటే వింటూ ఉంటాం. బాగా మంచిగా అర్థమవుతుంది అనే సమయానికి ఎవరో ఒకరు పిలుస్తారు కదా, ఏదో ఒకటి జరుగుతుంది. ఆ సమయంలో ఏమైపోతుంది? మన మైండ్ ఏమైపోతుంది? మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇక మనం ఏం చేయలేమంటే ఆ వాక్యాలు మనము తర్వాత మనకు అర్థం కాదు, తర్వాత మన మనసుకు అర్థం కాదు. ఎందుకంటే మన వాక్యము వింటే ఫలిస్తుంది, ఫలించిందంటే అది వ్యాపించిందంటే ఆ వ్యక్తి అనేకమైన వారికి ఆహారముగా, అనేకమైన వారికి మరి జీవం కలిగించే వ్యక్తిగా ఉంటాడని సాతాను రైటా నువ్వు ఏడ కూర్చోదు అప్పుడు అట్లా ఫలించేదిగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి సాతాను తంత్రాలు మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. అందుకే మీకు చెప్పేది అంటే పిల్లలు కూడా కంట్రోల్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కూడా పిల్లలు అలా చేస్తారు కాదని చెప్పలే, కానీ వాళ్ళు కంట్రోల్ ఉంచుకునే సిద్ధాంతం మనం నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు కనీసము అన్ని చోట్ల కాకపోయినా దేవుని వాక్యం దగ్గర మాత్రం వాళ్ళు కంట్రోల్ ఉండేటట్టుగా మనం వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే వారి ద్వారా మనము దేవుని వాక్యం వినలేము. ఈరోజు చెప్పిన వాక్యము తర్వాత మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఆ వాక్యాన్ని ఆ దినాన్ని అర్థం చేయడానికి ఇచ్చింటాడు. దాన్నే మనం పోగొట్టుకున్నాం అనుకో, మనకు అర్థం కాకపోతే మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయలేము, ఎదుగుదల కాలేము. తర్వాత సాతాను యొక్క రెండవ పని ఏమిటంటే మన యొక్క చూపుల్ని డైవర్ట్ చేయడం కదండి. దైవ గ్రంథము దేవుడి సన్నిధిలో మనం కూర్చో ఉంటాము, దేవుడి వాక్యం చెబుతా ఉన్నప్పుడు మన యొక్క చూపులు దేవుడి వాక్యం వైపు ఉన్నప్పుడే మనము బహు జాగ్రత్తగా మరి చూసేవారంగా ఆ ఆలోచనలన్నింటినీ మనం నేర్చుకుంటాం. ఒకవేళ మన చూపులు డైవర్ట్ చేసినాడు అనుకో, ఏమైపోతుందంటే దేవుని వాక్యమును మనము చూడలేము. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే యేసు వైపు చూచూ వెళ్ళినంత వరకు పేతురు ఏమంటే నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యేసు వైపు తాను చూడలేకపోయినాడో, తన తలంపు ఆలోచనలు ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయినాయో వెంటనే తాను ఏమైపోయినాడు, మునిగిపోతూ ఉంటున్నాడు. కారణం ఏమిటంటే యేసు వైపు చూడకోకుండా తన తలంపులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు యేసు వైపు మనం చూడాలి. దేవుని వాక్యం కూర్చున్నప్పుడు, దేవుని మందిరం కూర్చున్నప్పుడు ఆ యొక్క దేవుని వాక్యం చెప్పేవారి వైపే మన కనుదృష్టి అంతా ఉండాలి. చూడండి, ఆ వాక్యము మనం పెడితే కనుదృష్టిని మనము పక్కకు కానీ ఎప్పుడైతే తిప్పినామనుకో కదండి, దేవుని వాక్యం చెప్తారు, పక్కకు మనం చూసినామనుకో ఆ వాక్యం యొక్క మరి డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది, మనం వెళ్ళలేము. రెండవదిగా ఇప్పుడు వాక్యం దొరుకుతుంది, మీటి దొరుకుతుంటే ఎవరైనా ఒకరు చూసి ఒక చిన్న శబ్దం వచ్చిందనుకో, చిన్న శబ్దానికి ఏమవుతాము, మనం ఒకరికి వెనక్కి చూసిన వెంటనే మనతో పాటు ఏమవుతారు, అందరు కూడా చూస్తారు. ఇక ఈ వాక్యం అంతా ఏమైపోయి ఉంటుంది, అది వాక్యం అంతా వ్యర్థమైపోతుంది. దాన్ని మళ్ళా రివిజన్ చేయాలి, మళ్ళీ అర్థం కాదు ఈ చూసినట్టు. అందుకే దేవుడు మనం కన్నులు ఏమిటంటే బహు జాగ్రత్తగా మన కన్నులు ఏదైనా సరే దైవ గ్రంథంలో మనం దేవుని కార్యంలో కూర్చున్నప్పుడు మన కన్నులు దేవుని వాక్య వైపున చూడండి. ఎందుకంటే ఆదాము అవ్వను గురించి మనం చూస్తే అవ్వ ఏం చేసింది, సాతాను మాట విన్నది కదా. సాతాను మాట విని మీరు సావరు, మీరు ఆ పండు తింటే దేవదూతలు అయిపోతారు అని చెప్పేయంగానే మరి మరి దేవుడు ఇట్లా చెప్పాడా అట్లా చెప్పాడా, ఇది చూడలే, నాకు అవసరం లేదు అని అనుకునేటట్టు. కానీ ఆ పండును చూచిందట ముందు. ఆ పండుని ఏం చేసింది, చూచిన వెంటనే దేవుని వాక్యం ఎట్లా పోయింది, చూచిన వెంటనే
ఇక దాన్ని తినాలని ఆశ పుట్టేసి చూడండి, ఆ కన్నుల ద్వారా ఆ పండు చూసింది, తీసుకున్న తిన్నది, ఇక పాపము చేసింది. అందుకే మన విషయంలో గుర్తిస్తే సాతాను మన కన్నులను ఏం చేస్తాడు చెప్పండి, డైవర్ట్ చేసేసి, అందుకే మన కన్నులు చాలా జాగ్రత్తగా. యేసు ప్రభు వారు కూడా మరి ఆయన మరి ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత యేసు ప్రభుని ఏం చేసింది, కొండ మీద తీసుకువెళ్ళి దేవాలయ దగ్గరికి కొండ మీద తీసుకువెళ్ళి లోక రాజ్యాలన్నింటినీ కూడా ఆయనకి ఏం చేసింది, చూపించి గమ్ముకుండా పోకుండా ఏమనిందంటే, ఇవన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తా, ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి నాకు నమస్కారం, ఒక్కసారి 2 సార్లు కూడా కాదు, ఒక్కసారి నాకు నమస్కారం పెట్టు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. అంటుంది, ఇవన్నీ కూడా నాకు అప్పగింపబడ్డా, నా వశంలో ఉన్నాయి అంటది. అర్థమైందా? ఏం చెప్పండి, నా స్వాధీనంలో ఉన్నాయి. ఎన్ని చూపించింది, లోకరాజ్యాలు ఒక్క నిమిషంలో చూపించేసిందంట. ఆ వైభవము, ఆ బంగారు, ఆ గొప్పతనాలు అన్నిటి కూడా చూపించి అంటుంది, ఒక్కసారి నాకు మొక్కు చాలు, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తా, ఎందుకంటే ఇవన్నీ నాకు దేవుడు అప్పచెప్పేసాడు, నేనే అధికారం అన్నట్టుగా చెప్పేసి. చూడండి ఎంత విధానంలో సాతాను మోసపరచాలి చూసింది. యేసు ప్రభు తెలుసు కదా సాతానిక తంత్రాలను, యేసు ప్రభుకి తెలుసు. సాతానా పో ఇక్కడి నుంచి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మన కన్నులను డైవర్ట్ చేసి మనల్ని ఏం చేస్తుందంటే సాతానుడు దేవుని యొక్క మాటలు మన వైపు లేకోకుండా, దేవుని వైపు చూడకోకుండా పాపమునకు దగ్గరయ్యే విధానంలో మనం నడిపించడానికి ఏమవుతుంది, కారణముగా చేస్తుంది. అందుకే మన కన్నులు దేవుని. మాకు మరియమ్మ అని ఒక ఆమె ఉండాలి, నేను నెల్లూరులో సేవ చేస్తా ఉంటే పరిచయంలో, నెల్లూరులో నెల్లూరులో పరిచయం చేస్తాడు. అక్కడ నెల్లూరు సేవ తరపున మరియమ్మ అని ఒకరు ఉండాలి. మరియమ్మ ఆమె ఏం చేసిందంటే, ఆమె రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎట్టుంటారంటే బయలు నిష్ట కలిగినట్టు సిస్టర్స్, మోకాళ్ళ మీద గంటల తరబడి ఉంటారు, మోకాళ్ళ పైకే గంటల తరబడే మోకాలు చెప్పలు వాళ్ళకి అట్ట అయిపోయి ఉంటాయి. అది ఒక నిష్ట అంట వాళ్ళకి, అంతే. రెండవదిగా వాళ్ళ పని ఉంటే ఇక ఆ మరియమ్మ గురించి చదవాలి, ఇంకా అదే పనిగా జంజం వేసుకోవడము, చదువుతూనే ఉండడం, భయంకరంగా వారి యొక్క పద్ధతి అంటాడు. అలాంటి ఆమె యేసు ప్రభువుని తెలుసుకునేది, మరియమ్మను వదిలిపెట్టేసింది. యేసు ప్రభువుని తెలుసుకొని ఏం చేసింది, ప్రభు మందిరానికి వచ్చింది. ఎక్కడ కూర్చుంటుంది తెలుసా, ఫ్రంట్లో ఆడ కూర్చుంటుంది, ఇటు కూర్చుంటుంది, ఇటు పుల్లి పెట్టి ఆడ కూర్చుంటుంది, సైడ్లో కూర్చుంటుంది, ఎదురు కూర్చుంటుంది. ఇంతే, ఇంకా ఇప్పటికి ఉంది బతికే ఉంది అనుకుంటా. ఇంతే, ఇంకా ఆమె నిష్ట అట్టాడు, మరి ఆమె అట్లా పెరిగింది. ఇంతే, ఇంకా వాక్యం చెప్తా అంటే అది తింటనే ఉంటుంది. ఎవడేడు సావని ముందు కూర్చుంటే అది తింటనే ఉంటుంది. ఎన్జిఓ కాలనీ మరియమ్మ అంటారు ఆమె, బాగా ఉద్రాలు అయిపోయింది. అంత నిష్ట అంటే ఏమిటి, ఒక్కసారి మన మైండ్ పక్కకి వెళ్ళిపోయింది అనుకో, ఇక ఎక్కడికి వెళ్తావు మనకు తెలుసా కదా. ఒక్కసారి మన సూపర్ ఒక దగ్గర వెళ్ళిపోయినా డాడీకి వెళ్ళిపోతాం చెప్పండి. అమెరికా, రష్యా, చైనా అన్ని తిరుక్కొని మళ్ళీ ఎక్కడున్నారు మీరంటే మళ్ళీ అక్కడికి వస్తారు. అంటే సాతాను చేసే పనులు ఇవన్నీ ఆలోచించాలి మనం ఎప్పుడైనా. అందుకే ఎక్కడ కూర్చోవాలా, ముందు కూర్చొని ఎడుతున్నాం. మేము కూడా ఇప్పుడంటే వెనక ఎందుకు కూర్చుంటున్నామంటే, వెనక కూర్చుంటే ఒకటి మరి యూరిన్ ప్రాబ్లం, ఒకటి కింద కూర్చోలేము, ఒకటి ముందు కూర్చుంటే లేచిపోవడానికిలే. దేవుడి వాక్యము ఇట్లే వినొచ్చు. అంత ఆశ ఆమె మరియమ్మని, ఇప్పటికి ఉంది ఆమె. అంతగా ఇట్లా చూసేది. అంటే దేవుడి వాక్యము తప్ప, దేవుడి మాటలు తప్ప ఇంక ఏమి కూడా ఏం కాకూడదు, వినకూడదు. ఇప్పుడు మనం అట్లుంటున్నావా చెప్పండి, కూర్చోవడమే కష్టం, మన వినడం ఇంకొకటి పక్కన పెట్టాడు, కూర్చోవడమే కష్టం. దేవుడి వాక్యం ఏం చేయాలా, సాతాను మన యొక్క తలంపులను, మన కంటి చూపును వేరు చేసేవాడుగా ఉంటున్నాడు. అట్లా వేరు చేస్తేనే దేవుని వాక్యం మనం ఏం చేయలేము, వినలేము. వేరు చేస్తే దేవుని వాక్యము వెళ్ళాము. సాతాను తంత్రమును మనము ఎరుగని వారము కాము అని తెలుసుకోవాలా. మనం ప్రార్థన చేయాలా, ప్రభువా. అందుకే దైవవందన కూర్చోండి, ప్రభువా నేను ముందు కూర్చుంటాను, నీ వాక్యం వైపే నా కనుచూపులు ఉండడానికి సహాయం చేయి, నీ వైపే నా కనుచూపు ఉండడానికి కృప చూపు. ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా నా పిల్లలు మరి దేవుని వాక్యం వినాలి, అల్లరి చేయకూడదు, ఆ మైండ్ కూడా ఏం కాకూడదు,
డైవర్ట్ కాకుండా మీ వైపు చూడడానికి. ఏయ్ నువ్వు లేక ఎడికిరా, నువ్వే లేక రథం పక్కన పెట్టరా, నువ్వు లేక చెప్తాట్రా, ఏడికిరా, నువ్వు నువ్వేమని చెప్పొద్దు, నువ్వు వద్దు, నువ్వు ఎడికిరా, నువ్వు ఇట్రా. కాబట్టి మనం చూస్తే గుర్తించుకుంటున్నాం, మన చూపుని ఏం చేయకూడదు, జాగ్రత్తగా చేసుకోవాలి. సాతాను చేసే కార్యములు అలా ఉంటాయి. ఇంకా ఏం చేస్తాడు సాతానుడు? మనము దేవుని సన్నిధికి దూరమయ్యేటువంటి ఆలోచనలన్నిటిని కూడా మనకు దేవుడు ఆ సాతానుడు చూపిస్తాడు. అంటే ఏది ప్రాముఖ్యమైందో గుర్తించుకోకుండా, దేవుని వెతకోకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా మనకు చేయడమే కాదు. ఇది ఎలాగ చేస్తాడంటే, కొంతమందిని కుంటోలుగా చేసినట్లుగా, కొంతమంది గుడ్డోలుగా చేసినట్లుగా, కొంతమంది కుష్ఠోలుగా చేసినట్లుగా. అర్థమైనా మీకు? కుష్ఠోడు ఏం చేయకూడదు, దేవుని సన్నిధికి వెళ్ళలేడు. బాగా కుంటోడు కూడా దేవుని మందిరానికి అట్లా అంతా వెళ్ళలేకపోతాడు. ఇంకా ఏమిటి, ఊత చేయగలిగిన వాడు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోతాడు. కాళ్ళు లేనటోడు కూడా బయట కూర్చుంటాడు. గుడ్డోడు అయితే అసలు దేవుని మందిరం లోపలికి కూడా వెళ్ళలేడు, అడుక్కుంటా ఉంటాడు. ఇవన్నీ ఏమిటి? దేవుని మందిరంలోకి వెళ్ళకోకుండా చేసేటువంటి ఉన్నటువంటి రోగాలు అనుకోండి. మన ఆత్మ సంబంధ రోగాలు ఏంటి చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళకోకుండా ఉండే రోగం ఏంటి? కొంతమందికి కుంటితనం వస్తుంది, కుంటోలు అయిపోతారు. కుంటోలు అంటే నడవలేకపోవడం. కొంతమందికి గుడ్డితనం వస్తుంది. అర్థమైందా మీకు? గుడ్డితనం వస్తుంది. ఎప్పుడు చూసి ఇంటికాడే ఉంటాడు గుడ్డోళ్ళలాగా, దేవుని సన్నిధికి వెళ్ళాడు. కొంతమందికి కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం అంటే ఊరి బయటే ఉండేటట్టు కుష్ఠరోగం, ఊరి బయట. ఒక్కొక్క రోగం. ఈ రోగాలను బట్టి ఏం చేస్తాడు చెప్పండి? మనిషి దేవుని మందిరానికి వెళ్ళలేడు. ఇప్పుడు రోగాలు ఇస్తేనే మానవుడు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతే మరి ఆత్మ సంబంధమైన రోగాలతో మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి మనం వెళ్ళగలమా? చూడండి, సాతానుడు మనకు ఆత్మ సంబంధమైన రోగాలు దయచేస్తున్నాడు. ఇవి ఏమైపోతున్నాయి? దేవునికి మనల్ని దూరం చేస్తూ ఉంటారు. దేవుడికి దూరం అయిపోతూ ఉంటున్నాం. ఇంకా ఎన్నెన్ని చెప్పుకోవాలా సాతాను తంత్రాలను? మనం ఒకసారి గుర్తిస్తే, సాతాను తన తంత్రాలన్నిటిని ఉపయోగించి ఒకటి ఏంటంటే, మనము దేవునికి దూరము కావాలి. ఏంటండి సాతానిక కార్యం ఏంటి? మనము దేవునికి దూరంగా, అదే ఒక సాతానిక కార్యం. మనం దేవునికి దూరం అయిపోతే, ఇక చిన్న చిన్నగా దేవునికి దూరం అయిపోయినప్పుడు మన విషయమై మరి సాతానికి ఎంతో సంతోషం. సాతానికి సంతోషము, దేవునికి బాధ, వేదన అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి గుర్తించుకుందాం, మనం ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన చేసుకోవడం ద్వారానే మనం సాతాను నుంచి ఏమైపోతాము? విడిపింపబడతాము, దేవునికి సహాయం పొందుతాము. శోధనల నుంచి మనం ఏం చేస్తాడు? దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఆత్మీయంగా మన జీవితాల్లో ఏదైతే కోల్పోతుంటున్నామో గుర్తించుకుంటే, అది సాతాను మనల్ని దేవునికి దూరం చేస్తున్నాడని గ్రహిస్తే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, సాతాను నుంచి మమ్మల్ని విడిపించు ప్రభు. యేసు ప్రభు అన్నాడు, దుష్టు నుండి మమ్మల్ని తప్పించు, దుష్టు నుంచి తప్పించు అనే మాట. దుష్టు నుంచి మనం ఇంకా తప్పింపబడే వారంగా ఉండాలా? ఆ విషయాలు గుర్తించుకుందాం. మన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుందాం. ప్రభువా, మాకు సహాయం చేయి, సాతాను నుంచి మమ్మల్ని విడిపించు, మాకు శోధన నుంచి విడిపించు. మా ఆటంకాలు ఉంటున్నాయో ఆత్మీయంగా ఎదుర్కోవడానికి వాటన్నింటిలో జయం పొందడం మాకు సహాయం చేయ. మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి, మిమ్మల్ని స్తుతించే బాధ్యతను, గణపరిచే బాధ్యతను మాకు అనుగ్రహించాలని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మీ ఘనమైన నామం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాము. మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తాము ప్రభా. సాతాను తంత్రంలో ఎరుగిన వారం కాం. నిజమే ప్రభా, మమ్మల్ని సాతాను ఎన్నో విషయాల్లో శోధనలో పడేస్తాము. మీ వాక్యం వినకుండా, మీ మాటలు వినకుండా, మీకు దగ్గర కాకోకుండా, మిమ్మల్ని చూడకోకుండా తండ్రి, మరి మమ్మల్ని అనేకమైన విషయాలు, అనేకమైన రీతులుగా సాతాను మమ్మల్ని శోధిస్తూ తన బాణముల చేత మమ్మల్ని దూరపరుస్తూ ఉంటున్నాడు ప్రభా. సహాయం. అందుకే మా జీవితంలో ఆత్మీయ ఎదుగుదల లేదు, దేవునికి దగ్గర కాలేకపోతుంటున్నాం.
దైవస్థితిలో ఎదగలేకపోతుంటున్నాం, ఆత్మీయంగా తెలుసుకోలేకపోతుంటున్నాం, దేవుని మాటలను మేము గ్రహించలేకపోతూ ఉంటున్నాం. ప్రభా, ఈ లోక ప్రపంచం మాకు ఎక్కువైపోతూ ఉంది. పిల్లల విషయమే మేము ఆలోచిస్తూ మిమ్మల్ని మర్చిపోయే వారంగా ఉంటున్నాం. దయతో నన్ను మమ్మల్ని క్షమించు ఆయన, కనిపించండి. సాతాను క్రియలు అన్నింటిలో లయపడుతుంది. మీ సహాయం లేకపోతే ప్రభా, సాతాను జయించిన వాడు మీరు ఒక్కరే, ఈ భూలోకంలో ఇంకెవ్వరు లేదు ప్రభా. కాబట్టి వాడు ఎలాగా జయించేది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రభా, మీరే మాకు సహాయం చేయాలి, మీరే మాకు తోడ్పడాలి, మీరే మా విషయంలో శ్రద్ధ వహించాలి ప్రభా. సహాయం ప్రభు చూపించాలి. మీరు ఏదైతే చెబుతారో సాతాను జయించే మార్గాలు, వాటన్నిటిని మేము చేయడానికి మాకు కృపను దయను అనుగ్రహించవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రేమ నమ్మకమైన మా పరలోకం తండ్రి, మీకు ఎంతో వందనాలు. తను ఈరోజు జరిగిన పరిచయం బడి స్తోత్రాలు. ఎవరైతే మిమ్మల్ని ఇంకా అంగీకరించలేదు వాళ్ళు అంగీకరించి సహాయం చేయండి ప్రభా. గుర్తించడానికి అనుగ్రహించండి, సాధారణ శక్తులు లయపరచండి, సహాయం చేయండి, తోడ్పడు. వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు అనుగ్రహించండి. మా ప్రార్థన దేవా మీకు వచ్చే వారం కూడా మమ్మల్ని సిద్ధపరచునాయన, సహాయం స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ, కృతజ్ఞులమే వందనాలు చెల్లిస్తూ, మహిమా ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ కుటుంబాలు దీవించి వచ్చిన వారందరూ దీవించవలసిందిగా, పిల్లలు కూడా దీవించునాయన. పిల్లలు కూడా చక్కటి జ్ఞానం ఇచ్చారు, నమ్ముతుంటున్నాం ప్రభావ. అర్థం చేసుకునే మనసు ఇచ్చారు, నమ్ముతుంటున్నాం. సహాయం చేయండి, హృదయాల్లో కార్యం చేయండి. అలాగే చంద్రశేఖర్ ఇంట్లో కూడా జరిగే ప్రభావ రావడానికి అనుగ్రహించండి ప్రభావ. పిల్లల్ని పిలుచుకురావాలంటే తలపు హృదయాల్లో దయచేయండి. స్తోత్రములు చేరుస్తాం, కృతజ్ఞతాపూర్వకంగా చేరుస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. అందరికీ